నమస్తే అండి. ఈరోజు మళ్ళీ బొబ్బరపప్పు మినపప్పు మా వారు కొనేసారండి. ఇదిగో ఈ బాక్సు పట్టుకుని వెళ్ళి ఇదేమో గాజుపప్పు నెంబర్ 1 అండి అన్నాడంట. అని 3 కేజీలు తీసుకున్నారండి. ఇది అయితే మరి ఎలా అమ్ముతాడో కానీ మాకు కొంచెం తక్కువకి వేసాడంట. కేజీ 110కి వేసాడంటండి. మరి అసలు రేటు ఎంతో మా వారు సరిగ్గా చెప్పరండి అడిగినా కూడా. బొబ్బరపప్పు కేజీ 100 అంట. మొన్న కేజీ తీసుకున్నారు కదా. మరి బొబ్బరి గారెల కింద వేసినా వడల కింద వేసినా వడలన్నా గారెలన్నా ఒకటేలండి. పునుగుల కింద వేసినా ఎలా చేసినా చాలా రుచిగా ఉంటున్నాయన్నమాట. ఏమీ లేదండి, ఈ పప్పు నానబెట్టుకుని ఇడ్లీ పప్పు కడిగి టిఫిన్కి ఎలాగా కడుగుతాం అలా కడిగేసాక ఆ పప్పు మిక్సీ గిన్నెలో వేసుకుని సరిపడే ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి కారానికి అంతే వేసేసుకున్నాం అనుకోండి. ఎలా వేసుకున్నా చాలా రుచిగా ఉంటున్నాయి. నూనె అయితే లాగట్లేదు. మరి ఏదో మనకు తినాలనిపించినట్టు బయటికి వెళ్ళి పెసర పునుకులని ఏదో మసాలా వాళ్ళని కొనేసుకుంటాం కదా. అలా కాకుండా మనకు తినాలనిపించినప్పుడు ఇలా వేసుకుంటే 4 వేసి తినొచ్చు. మొన్న కేజీ వేయించుకున్నారు కదండి మా వారు. అయిపోయింది. 4 మాటలు 5 మాటలు వేసేసాను. అంతకంత 4 మాటలు వేసానండి. ఇంకోసారి వేసి పప్పు ఉండి ఇందులో పోసేసాను. ఇది 2 కేజీలు, ఇది 3 కేజీలు తీసుకున్నారు. ఇది గాజు పప్పు, ఇది కూడా పిండి బాగా ఒదుగొస్తుంది. మరి ఇదేమో మామూలుగా మనం తీసుకున్నారు 2 కేజీలు. అయితే ఒక 1/4 కేజీ నానబెట్టి టిఫిన్కి వేయడం అయింది. కానీ గమ్ముని తరగదండి మా వారు. ఇలా వచ్చిన వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి, మనం అన్నీ షాప్లో తెచ్చేసుకుంటాము, వాళ్ళకు కూడా ఉంటుంది కదా పాపం అని తెలిసిన ఆయన అంటండి కేకేసేసి ఇలా తీసుకుంటున్నారు. కానీ ఈ పప్పు మన 1/4 కేజీ పప్పు వచ్చి టిఫిన్కి చేసాను అంటున్నాను కదండి. పిండి చాలా బాగా ఒదిగొచ్చింది. అంటే ఇలా వస్తే మనం కొంచెం లెక్క చేయం. ఏదో షాప్లో కొనుక్కుంటే బాగుంటుంది అనేసుకుంటాం కదా. నేను అలా అనుకుంటానండి. అయితే మరి ఇది కూడా నానబెట్టి ఫస్ట్ చూస్తానమాట. అంటే బాగుంటుందండి. గాజుపప్పు కూడా బాగా పిండి ఒదుగొస్తుంది. ఈ బొబ్బరపప్పు కూడా కావలసినప్పుడు అలా వాళ్ళు వేసుకోవచ్చని మనం ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మనం కొంచెం ఉండాలి కదండి. పాపం వాళ్ళు కూడా అమ్ముకుంటారు కదా. ఇలా కొనుక్కున్న అందరూ మాకులాగే అలా నలుగురు కొనుక్కుంటారు. జీవనాధారం రోజు వెళ్ళిపోయినట్టే కదండి.